మత్స్యకారులు, అట్లాగే ముత్తరాజులు, చాకలి ఇట్లాంటివి ఎన్ని పెట్టుకొచ్చాడు. బేసిక్ గా రజనీకి ఇవ్వడం అనేటువంటిది తెలుగుదేశంలో ఇప్పుడు కాలేదు కదా, సీటుకే కొట్టుకున్నాడు. ఇక్కడ రావడం ఏంటి, ఎమ్మెల్యే అవ్వడం ఏంటి, మంత్రి అవ్వడం ఏంటి, చిలకలూరుపేటలో కమ్మ సీట్లు ఎట్లా. ఇప్పుడు కూడా ఆమె తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు, కాపు సీట్ దగ్గర. మార్గాని భరత్ తన జీవితంలో అవుతాడా పార్లమెంట్ సభ్యుడు వితౌట్ వైసీపీ, అది కూడా కమ్మ సామాజిక వర్గ బలమైనటువంటి సీట్ అయినటువంటి రాజమండ్రి. కాబట్టి ఆ ధైర్యం ఇంతకు ముందు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. అతను క్రిందసారే చేశాడు కదా ధైర్యము. చిలకలూరుపేటలో రజనీని పెట్టడం అంటే సామాజిక కోణంలో ఎంత సాహసం, మార్గాని భరత్ని తీసుకెళ్లి రాజమండ్రి పెట్టడం అంటే ఎంత సాహసం. ఇట్లాంటి సాహసాలు ఆల్రెడీ జరిగిపోయినాయి. కులాలను ప్రోత్సహిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు, కులాలతో లబ్ధి పొందుతున్నారా? రెండు కలిపినే ఉంటది, ప్రోత్సహిస్తేనే లబ్ధి పొందుతారు. కులం అనేటువంటి దాన్ని లేని రాజకీయం కావాలన్నటువంటిది, కులంతో అట్లాంటి రిజర్వేషన్లు ఏమీ లేవు కాబట్టి అలాంటి ఉంటుంది ఫీలింగ్. అంటే కులరహిత సమాజం ఎన్ని మాటలకే పరిమితం అవుతాయి. కమ్యూనిస్ట్ పార్టీల సిద్ధాంతాల దగ్గర ఉంటుంది, కానీ మళ్ళీ వాళ్ళ హెడ్సే వచ్చి కమ్ముంటారు. అవును, అంతే. అవును, కాబట్టి అక్కడ ఇంకేం మాట్లాడుతారు, ఆధిపత్యం మళ్ళీ వాళ్ళకే ఉండాలి, వేరే ఉండాలి, వేరే రోజు 2 రోజులు కాదు. అవును, కాబట్టి ఇవన్నీ ఉపన్యాసాలకు బాగున్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్లోనే చేసి చూపించాలి కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ బ్రాహ్మణవాద పార్టీ అనేవాళ్ళు, దానికి వాజ్పేయి అద్వానీలు చెప్పేవాడు. మరి ఇప్పుడు బీసీ అయినటువంటి మోడీ వచ్చాడే, ఎలా సాధ్యమైంది? ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎందుకు మార్చింది అక్కడ కులాల నాయకుల్ని?